వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. వారు కూడా మనతో పదిహేను తారీఖు వరకు గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఇంటికి ఈ అక్షింతలు ప్రత్యేకంగా చేర్చబడతాయి, ఇవ్వబడతాయి. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఆ ఇంటింటికి మనం ఇచ్చే అక్షింతల పంపిణీ కార్యక్రమంలో మనం కూడా భాగస్వామ్యం కావచ్చు. ఈరోజు ఏ విధంగా అయితే శోభయాత్ర చేసినామో అదేవిధంగా రాముని యొక్క ఫోటోని తీసుకొని అక్షింతలు తీసుకొని మందిరం యొక్క నమూనా ఫోటో కూడా ఒకటి ఇస్తూ ఇంటింటికి ఆ అక్షింతలు చేరవేస్తాం. మనం కూడా మన వాడలలో ఈ అక్షింతల పంపిణీ అప్పుడు అందులో ఈరోజు అయోధ్య నుండి వచ్చినటువంటి అక్షింతలు ఈ దేశంలో గ్రామ గ్రామాన ప్రతి హిందూ ఇంట్లో కూడా శ్రీరాముని అక్షింతలు చేరాలి అన్నటువంటి ఒక గొప్ప సంకల్పంతో నిర్వహించేటువంటి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి హిందూ బంధువులందరికీ శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ పవిత్ర కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించినటువంటి ఈ నిర్వాహకులకు అందరి తరఫున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ రాముని దయ వల్ల ఈరోజు ప్రపంచంలోనే భారతదేశం ఒక గొప్ప దేశంగా విరాజిల్లబోతున్నది. శ్రీరాముని అయోధ్యలో ఎప్పుడైతే రాముని ప్రతిష్ఠ జరుగుతుందో అప్పుడే భారతదేశం ఈరోజు ప్రపంచం గర్వించదగ్గటువంటి పరిస్థితి